దానికే అవో అలిగి పన్నాడు. మరి ఆడ అన్నం వేయనప్పుడు వేసిస్తే ఏం బరువు నీకు? నేను చిన్నోనికి పాలు ఇస్తాను, పాలియంగా వచ్చి అన్నమే అన్నమే అంటే వేసుకొని తినమన్న గంతే. దానికే అలిగిపోయిండు. అవి అలిగిపోయి ఎప్పుడో పోయిండు, ఇప్పుడు వచ్చిండు. ఎన్ని అంటే ఉండే ఇప్పుడు ఆయన బాధలు ఆయనకే ఉన్నాయి. అప్పుడు నేను చెప్తాడు విన్నాడా? లవ్ మ్యారేజ్ అని పెళ్లి చేసుకుంటూ ఆయన బాధలాడే అనుభవిస్తాడు. నువ్వు వేస్తా అనుకున్నాడు, వినక అనుకున్నాడా? ఇగో అత్తమ్మ, నువ్వు పాత ముచ్చట్లు అన్ని అవ్వకు. అయింది అయిపోయింది, ఒక కొడుకు పుట్టిండు. ఇప్పుడు దానికి మళ్ళా ఎందుకు ఆయనకు మతికి ఎత్తాను? మరి కాదానే అత్తమ్మ వచ్చిన కోడలు అయితేనేమో కొంత భయానుండు. ఆయనకి నచ్చిందని చేసుకున్నందుకు నీకు నెత్తిలాడుతాను కాదు. మీ ఇద్దరు తల్లి కొడుకులు కలిసి నన్ను ఏదో వేసేటట్టే ఉన్నారు. అవునే, మాకేం పైన ఇక నిన్ను ఎప్పుడేం చేస్తామని ఆలోచన కొద్ది ఉంటాను మేము. అయ్యో అవ్వా, ఎంతవరకు దీన్ని వేసేస్తా. ఇంకో కోడలు నువ్వు చూస్తారా చూసుకోమాట. మీ అవ్వ చూసుడు ఎందుకు, నువ్వే చూసుకో. ఇక చూసుకుంటా, బరాబర్ చూసుకుంటా. నాకు ఆఖరికి అన్నం పెట్టినప్పుడు ఎందుకు లాభం ఏముంది? నాడు. అవురా, అప్పుడు నాకు ఇట్లా చెప్పి చేసుకున్నావా దీన్ని? మళ్ళీ ఇప్పుడు నాకు చెప్తాను. నీ ఇష్టం నాటి చేసుకో, ఓచినట్టు చూసుకో, నాకేంద్రా. నువ్వు అనుడు మంచిగానే ఉంది, నీ కొడుకు అనుడు మంచిగానే ఉంది. ఇగో సాయిలు, ఇంట్లోకి నాడు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు నువ్వు? ఇప్పుడు అత్తవా రావా? నువ్వు ఆకలికి అన్నం పెట్టలేవు, నేను ఏం మాట్లాడాలి నీతోటి? నువ్వు రా, నాడు, లేవో ఎక్కడి రా అంటే దానికి ఎంత మీరు చూసినా అనవా ఉన్నది కానీ రా. పోరా, రమ్మంటుందిగా. మొత్తం కొంగున కట్టుకునే పో.